హలో అందరికీ వెల్కమ్ టు లాస్య అభిరుచులు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే అచ్చం హోటల్లో చేసే దోశ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అచ్చం అదే టేస్ట్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా మనం ఈ దోశని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది తెలుసుకోవాలంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశ బ్యాటర్ కోసం నేను బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్ కొలతతో అయితే బియ్యం తీసుకుంటారో సో పప్పులు కూడా అవే గ్లాస్ కొలతతో తీసుకోవాలి. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అన్నమాట. దోశ కోసం అయితే రేషన్ బియ్యమే వాడాలి, అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పప్పు కొలత వచ్చేసి 3/4 గ్లాసు మినప్పప్పుని తీసుకున్నాను, అలాగే 1/4 గ్లాసు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పప్పులు కలిపి 1 గ్లాస్ అవుతుంది. సో 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ అన్ని మెంతుల్ని కూడా తీసుకున్నాను. ఇవన్నీ నేను 5 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు 5 గంటల తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా విడివిడిగా నానబెట్టడం ఎందుకు, ఒకే చోట నానబెట్టుకోవచ్చు కదా అని మీకు అనిపించచ్చు. కానీ ఇలా విడివిడిగా నానబెట్టుకుంటే పిండి అనేది చక్కగా పులుస్తుంది. ఇప్పుడు వీటిని విడివిడిగానే మిక్సీ పట్టుకుంటున్నాను. ముందుగా బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇదైతే చాలా సాఫ్ట్గా కాకుండా కాస్త చేతికి బరక తగిలేలా పట్టుకోవాలి. కాస్త ఇలా టచ్ చేస్తే బరకగా అనిపించాలి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఇందులోకి బియ్యం వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మీకు ఈ బియ్యం కొలత పప్పు కొలత అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. బియ్యం మిక్సీ పట్టుకున్న తర్వాత అదే గ్రైండర్లో పప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలి. బియ్యం అనేది కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే ఈ పప్పు వచ్చేసి చాలా స్మూత్గా మిక్సీ పట్టుకున్నాను. పల్చగా కాకుండా ఇలా కాస్త గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పప్పు పిండిని కూడా బియ్య పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బియ్యాన్ని పప్పుని విడివిడిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా ఒకే డైరెక్షన్లో ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. తిప్పుకుంటూ కలుపుకోవడం వల్ల ఈ పిండి పప్పు మిక్స్ అవ్వడమే కాకుండా ఈ పిండి అనేది చాలా తొందరగా పొంగుతుంది. ఇప్పుడు ఈ పిండిని 8 నుండి 10 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి, అంటే పులియపెట్టుకోవాలి. 10 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, 10 గంటల తర్వాత పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలుపుకోకుండా ఒకే డైరెక్షన్లో స్లోగా కలుపుకోవాలి. కలుపుకుంటే కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనకు దోశలకు ఎంత పిండి సరిపోతుందో అంత పిండిని వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేనైతే ఒక 10 గరిటెల వరకు పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిపోయిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, 4 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. అవేంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇప్పుడు 10 గరిటెల పిండికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. దీని వల్లనే దోశ అనేది కాస్త క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ చక్కెరని కూడా వేసుకోవాలి. చక్కెర వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. దీంతో పాటు రుచికి సరిపడ ఉప్పుని వేసి స్లోగా కలుపుకోవాలి. పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఈ విధానంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోశకి కాంబినేషన్గా ఆలు సుక్కా ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగానే ఆలుని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడాక కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనము 1/4 టీ స్పూన్ అంత పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలూని ఇలా మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, మన దోశకి కాంబినేషన్గా ఆలూ సుకా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో దోశ పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. వేడైన ఈ దోశల ప్యాన్ మీద స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీళ్లు చిలకరించుకొని ఏదైనా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీనిపైన మనము దోశని వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక చుట్టూ అంచులని ఇలా దోశ పెనాన్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దోశ అనేది పూర్తిగా కాల్చుకున్న తర్వాత దీని మధ్యలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు సుకా ఫ్రైని పెడుతున్నాను. ఇలా పెట్టడం అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఇలాగే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. హోటల్లో అయితే దోశ మధ్యలో ఇలా ఆలు కర్రీని పెట్టిస్తారు. ఇలా ఆలు కర్రీని పెట్టుకున్న తర్వాత ఇక మనకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. అంతే, మన హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోయింది. చూడండి దోశ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా. నా దోశ షేప్ నచ్చుంటే ప్లీజ్ నా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో దోశను కూడా వేసి చూపిస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్గా పెనాన్ని వేడి చేసుకొని దానిపైన నీళ్లు చిలకరించి కాటన్ క్లాత్తో ఒకసారి తుడుచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి. దోశ పైన తడంతా ఆరిన తర్వాతే ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు దోశ అనేది క్రిస్పీగా రావాలంటే స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే సైడ్ కాల్చుకోవాలి. లేదంటే కాస్త సాఫ్ట్గా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్ కాల్చుకుంటే సాఫ్ట్గా దోశ రెడీ అయిపోతుంది. నేనైతే కాస్త క్రిస్పీగానే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా దోశని రెడీ చేసుకున్నాను. సో నా దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.